Hello all, welcome to Sri Bhavya Job Select YouTube channel. In this video, we are going to discuss about the notification for the paid internship for BE BTech students, which is released from the DRDO in Defense Electronics and Research Laboratory లో DLRL లో మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DLRL అనేది మనకి ప్రీమియర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DRDO కింద వర్క్ చేస్తుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్ స్కీమ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున మనకి DLRL అనేది ఇంటర్న్షిప్స్ని ఇన్వైట్ చేస్తుంది ఫర్ ద డిసిప్లిన్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు ద ఫైనల్ ఇయర్ ఇన్ BEB ఆర్ BTech ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2026 to 2027. ఓకే, సో డిసిప్లిన్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మనకి 40 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 25 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో 10 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ విచ్ వాస్ గివెన్ బిలో. నెక్స్ట్ దాంతో పాటుగా ఎలాంగ్ విత్ ద స్పాన్సర్షిప్ లెటర్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ కాలేజ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో BE BTechలో ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2026 to 2027 వాళ్ళు మాత్రం ఇంటర్న్షిప్కి అప్లై చేయొచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ అనేవి బ్యాక్లాగ్స్ ఉన్నాయో దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ద పేడ్ ఇంటర్న్షిప్ ఎంత అంటే 6 months. ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే July 1st, 2026 నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టైపెండ్ వచ్చేసి మనకి 30,000 రూపీస్ ఓవరాల్గా 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారు. ఫస్ట్ 15,000 వచ్చేసి 3 months అయిపోయిన తర్వాత, నెక్స్ట్ 15,000 వచ్చేసి టోటల్ 6 months అయిపోయిన తర్వాత పే చేస్తారు. సబ్జెక్ట్ టు మనకి మినిమమ్ ఆఫ్ 1 monthలో 15 days ఆఫ్ అటెండెన్స్ ఉంటే మనకి స్టైపెండ్ అనేది పే చేస్తారు. ఇంకా సర్టిఫికేట్ కూడా ఇస్తారు, లేకపోతే మాత్రం మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయరు. హూ డు నాట్ కంప్లీట్ ద 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. ఓకే, విల్ నాట్ బి అవార్డెడ్. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఎక్స్పెండిచర్స్ లైక్ లాడ్జింగ్ కానీ, బోర్డింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, మెడికల్ కానీ అవి కూడా కంపెనీ వాళ్ళు లైక్ ల్యాబొరేటరీ వాళ్ళు చూసుకోరనమాట. అవి ఇండివిజువల్ వాళ్ళు సెల్ఫ్ వాళ్ళే పెట్టుకోవాలి. ఓకే, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఇంటర్న్షిప్. నెక్స్ట్ మనకి ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినంత మాత్రాన మనకి ఎంప్లాయ్మెంట్ అనేది DRDOలో ఉంటుందని గ్యారంటీ అనేది లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వేకెన్సీస్ లిస్ట్ అవన్నీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేటి వాళ్ళకి మెయిల్ ద్వారా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. ఇంకా వేరే అదర్ ఏం ఉండదు అనమాట. మెయిల్ ద్వారానే మీకు తెలుస్తుంది మీరు సెలెక్ట్ అయ్యారా కాలేదా అనేసి. నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు should obtain police verification certificate and submit at the time of జాయినింగ్ టైంలో వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటిది? పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు హ్యావ్ టు సబ్మిట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఆన్ కాలేజ్ లెటర్ హెడ్ మెన్షనింగ్ దట్ ద స్టూడెంట్ విల్ బి రిలీవ్డ్ ఫర్ ఇంటర్న్షిప్ at DLRL Hyderabad and that the student will be present for a minimum of 15 వర్కింగ్ డేస్ ఇన్ ఏ మంత్. అంటే మీరు ప్రిన్సిపల్ దగ్గర నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ మెరిట్ పైన ఉంటుంది. క్యుములేటివ్ మార్క్స్ పర్సెంటేజ్ ఆర్ CGPA ఆబ్టైన్డ్ అప్ టు థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు ఉన్న మార్క్స్ అన్నిటినీ మెరిట్ పైన ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇఫ్ రిక్వైర్డ్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ మనకి కింద ప్రిస్క్రిప్షన్లో ఇచ్చారని చెప్పాను కదా, ప్రొఫార్మా మనకి ఇచ్చారు. అది మనం అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ పర్టికులర్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ నుండి మనకి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి దానిలో పర్టికులర్గా ఏమేమి కావాలో అవన్నీ కూడా దాంతోపాటు సబ్మిట్ చేసి అప్లికేషన్ పాటుగా అది మనకి ఆ ఎన్వలప్ పైన మనం ఎట్లా అంటే అప్లికేషన్ ఫర్ పేడ్ ఇంటర్న్షిప్ విత్ డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ మీద ఏదో దా డిసిప్లిన్ రాసి మీరు ఎన్వలప్ పైన రాసి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏంటిది? డైరెక్టర్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, చంద్రాయన్ గుట్ట లైన్స్, హైదరాబాద్ 500005. ఈ అడ్రస్కి మీరు ఆ ఎన్వలప్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ ద రిసీప్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఏంటి అంటే 15/5/2026 అంటే May 15th ఈజ్ ద లాస్ట్ డేట్. ఓకే, మనకి ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా ఫస్ట్ స్టూడెంట్ నేమ్, BE BTechలో మీది ఏంటి బ్రాంచ్ అనేది,
కాలేజ్ యూనివర్సిటీ ఏంటి, మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీకు మార్క్స్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మీ టోటల్ సెగ్రిగేషన్ ఆఫ్ మార్క్స్ ఎంత. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి, సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్. డాక్యుమెంట్స్ ఏమేమి ఎన్క్లోజ్ చేయాలంటే ఆధార్ కార్డ్, కాలేజ్ ఐడి, బోనఫైడ్ సర్టిఫికేట్, మార్క్ షీట్. ఓవరాల్ అన్ని మార్క్ షీట్స్ అన్నమాట, అన్ని సెమిస్టర్స్ యొక్క మార్క్ షీట్. నెక్స్ట్ స్పాన్సర్షిప్ లెటర్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ కాలేజ్, ఇది కూడా మీరు ఫిల్ చేసి మీ యొక్క ప్రిన్సిపల్తోని సైన్ చేయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ సిగ్నేచర్ విత్ కాలేజ్ సి అండ్ కాలేజ్ కాంటాక్ట్ నెంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి, మీ మంత్, ఇయర్, పాస్ ఇవన్నీ ఫిల్ చేసి మీరు ఇది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఈ పైన ఇచ్చిన 4 ఇవి కూడా సబ్మిట్ చేసి మీరు ఆఫ్లైన్ బేస్గా ఆ పర్టికులర్ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి May 15th. ఓకే, అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విచ్ ఈస్ అ బెస్ట్ ఫర్ final year students. Thanks for watching.